వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నాగరాజు వ్లాగ్స్. వెల్కమ్ టు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగుండా, మీరందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా బంధువులు బాబాకి తలనీలాలు సమర్పించాలని మా పక్కన ఉన్న విలేజ్కి వెళ్ళి అక్కడ కుటుంబ సమేతంగా ఆ మునేశ్వరుని ఆశీస్సులు ఆ బాబుకు ఉండాలని తలనీలాలు సమర్పించడం అంటే ముందే ఎవరన్నమాట. పిల్లలు పుట్టిన తర్వాత ఈ బాబుకి అయితే తలనీలాలు ముందే ఎవరన్నమాట. మా సైడ్ ఒక ఆచారం, ఈ సైడ్ కూడా ఉంటుంది. తలనీలాలు సమర్పించడానికి కుటుంబ సమేతంతో అక్కడికి వెళ్ళి అందుకు కావాల్సిన సామాగ్రి, పూజ సామాగ్రి, పూలు, బంతి పూలు అన్నమాట. బంతి పూలతో అలంకరించి మునేశ్వర స్వామికి అక్కడ ఉన్న పూజారి సహాయంతో పూజ చేయడం పూజ అయిన తర్వాత ఆ బాబుకి తలనీలాలు సమర్పించడం జరిగింది. ఈ 30 మంది సమేతంగా వెళ్ళి గుడిని సందర్శించి ఇక్కడ పూజా సామాగ్రి సమర్పించి పూజ చేయడం జరిగింది. చూడండి, ఇది మునీశ్వరుని గర్భగుడి అన్నమాట. మా విలేజ్ నుండి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు ఎవరైనా మీ చిన్న పిల్లలకి తలనీలాలు అంటే ముందేవర, మా సైడ్ ముందేవర అంటారు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. దేవుని ఫోటోలు చూడండి. విఘ్నేశ్వరుడు, వెంకటేశ్వరుడు, వచ్చి మునేశ్వర స్వామి విగ్రహం రూపు అన్నమాట. ఈ రూపుని పూలతో అలంకరించి పూజ చేయడం. ఇక్కడ మేనమామ అంటారు కదా, మా బాబుకి కత్తెరతో 3 సార్లు కత్తిరించిన తర్వాత మంగళవారిని ముందు కొట్టడం, తలనీలాలు పూర్తిగా సమర్పించడం జరుగుతుంది. ఈ పూజ అయిన తర్వాత మాంసాహారాన్ని తినిపించడం జరుగుతుంది. మాంసాహారం అలవాటు పడకుండా చాలా జాగ్రత్త పడతారు తల్లిదండ్రులు. ఇక్కడ మాకు అన్నమాట 3 సార్లు కట్ చేస్తారు. కుడి పక్క, ఎడం పక్క రెండో కత్తిరి, ఆ వెంట్రుకలు తీసి ఆ మునీశ్వర స్వామి పాదాలు చెంత ముక్కు తీసుకోవడం జరుగుతుంది.
ఇవ్వండి మా బాబు. మా భార్య వాళ్ళ మంగళవారిని పిలిచి చూడండి గుండు కొట్టడం జరుగుతుంది. ఇప్పుడే కొట్టచ్చు, లేకపోయినా ఇంకో 3 నెలల తర్వాత అయినా కొట్టవచ్చు.